ఈనాడు అంటే ఇంత ఫాస్ట్ ఈ సొసైటీలో మీరు చెప్పినవన్నీ కూడా ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి ఈ లేటెస్ట్ యూత్ తోటి లేదా నెక్స్ట్ జనరేషన్ తోటి అంటారు? ఎక్కడ మనం లోపిస్తున్నాం అసలు? ఎక్కడ మనం లోపిస్తున్నట్టు అదే చెప్పాను కదా, మనం ఎంటర్టైన్మెంట్ దగ్గరే ఆగిపోయాం. ఎంటర్టైన్మెంట్ దాటి దాన్ని ఒక స్టడీ చేసి దాన్ని ఇన్డెప్త్ దాని వాల్యూ తెలుసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా సాధన చేసేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు. కొంత మటుకు సంగీతం ప్రజల్లో ఉంది, వీటి ధర్మమే అనుకుందాం. కొన్ని కార్యక్రమాలు టీవీలో వచ్చేవి, వాటి ద్వారా కానీ ఈ పోటీతత్వం వల్ల కానీ డాన్స్ అనేసరికి క్లాసికల్ కంటే కూడా వెస్ట్రన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. సో కానీ ఇది వచ్చిన వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు, ప్రపంచంలో ఏ ఫామ్ అయినా చేయొచ్చు. అవునండి, ఎందుకంటే మూలమే ఇది. ఇప్పుడు మీరు చెప్పే దానికి సింపుల్ ఇది చెప్తాను చూడండి. చిరంజీవి కూడా చివరికి చిన్నప్పుడు నాట్యం నేర్చుకున్నాడని అంటారు. కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ నేర్చుకున్నారు. ఇవాళ వాళ్ళు సక్సెస్ఫుల్ డాన్సర్స్ అయ్యారంటే కారణం ఇదే. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మాకు డాన్స్ లో పాద భేదాలు అని చెప్తారు. సో సమం అంటే ఫ్లాట్ గా కొట్టేటువంటిది, ఉద్ఘటితం అంటే మడమెత్తి కొట్టేటువంటిది, అలాగే కుంచితం అంటే టోస్ తో చేసేటువంటిది, అంచితం అంటే హీల్స్ తో చేసేటువంటిది, సూచి అంటే టోస్ మీద చేసేటువంటిది. ఈ 6 రకాలైనటువంటి భేదాలు తప్ప ఇంకా ఇతరత్ర ఫుట్ మూమెంట్ ఎలా చేయొచ్చు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. మొత్తం 6 తెచ్చి పెట్టారు ఇక్కడ. ఈ 6లోంచే ఎక్కడ 2500 ఏళ్ల నాడు తీసుకొచ్చి పెట్టారు మరి. సో మరి ఈ మూమెంట్ కాకుండా మీరు వేరే చేయగలుగుతారంటే చేయలేకపోతున్నారు ఇవాళకి కూడా. మీరంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, మైకేల్ జాక్సన్ తో కూడా ఒక కథక్ క్రీడా కళాకారిణి డాన్స్ చేశారు. ఆ ఆల్బమ్ కూడా చాలా హిట్ అయింది, మీకు గుర్తుందా? సో మన దగ్గర లేనిదేది బయట లేదు. అదే కదా భరతముని చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ, అంత సమగ్రమైనటువంటి కళని మనం దానిని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుందండి నిజం చెప్పాలంటే. సో దీనిని ఎంతసేపటికి మనం కమర్షియల్ అవుట్లుక్ తోటి కనుక చూసినట్లయితే, లైక్ అంటే ఒక డిగ్రీ తెచ్చుకుందాము, లేకపోతే దీని ద్వారా ఒక స్కూల్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎర్నింగ్స్ చేసుకుందాము, లేదా మనం పెర్ఫార్మెన్సెస్ చేసి పేరు తెచ్చుకుందామంటే బాగుంది. ఈ 3 చెయ్యాలి, నేను కాదని అనట్లేదు, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన విద్య అనేటువంటిది ఇది ప్రదర్శనా కళ కాబట్టి 10 మంది ముందు ప్రదర్శించాలి. వాళ్ళ అక్లాడ్స్ కానీ అప్లాస్ కానీ కావాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ మనం కళాకారులు ఆనందంగా జీవిస్తున్నారంటే కేవలం ప్రేక్షకులు కొట్టేటువంటి చప్పట్ల ద్వారానే వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఆర్థికంగా వాళ్ళు చాలా 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 చితికిపోయి ఉన్నారు. ఏ కళాకారుణ్ణి అంటే కేవలం నాట్యం మీద, ఈ లలిత కళల మీద ఆధారపడ్డటువంటి ఏ కళాకారుడైనా కూడా, కానీ వాళ్ళు ఎందుకు గాని అంత హ్యాపీగా ఉన్నారన్నది ఆలోచిస్తే బికాస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద డివైన్. అల్టిమేట్ నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే వాళ్ళు ఈ నాట్యం ద్వారా భగవద్ దర్శనం చేసుకున్నారు కాబట్టి ఇహలోకంలో ఉండేటువంటి ప్రాపంచిక సుఖాలతోటి వాళ్ళకి సంబంధం లేదు. అందుకోసమే వాళ్ళు అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఈ ప్రజెంట్ జనరేషన్ మీరు చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అటు హైఫై లైఫ్ స్టైల్ కావాలి, రికగ్నిషన్ కావాలి, పెన్నిది తర్వాత అది. అందువల్ల ఆ సింపుల్ ట్యాగ్ లైన్ అంటారా ఇవాళ రేపు, ఆ ట్యాగ్ లైన్ మిస్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకోసం అని చెప్పి ది అల్టిమేట్ బ్లిస్ అన్నది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానిలోనే ఆనందం ఉందని చెప్పి తెలుసుకున్న నాడు డెఫినెట్ గా దే విల్ అచీవ్. ఇది వెస్ట్రన్ సొసైటీ ఎక్కువగా ఇటువైపు అందుకే ఆకర్షితులు అవుతున్నారు. దే కేమ్ టు నో. అవునండి, ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పినట్టుగా మన ఎక్కడైతే నేను వదిలేశానో భారతీయ సనాతన ధర్మం దానికి జవాబు చెప్తుంది అని చెప్పారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అదే అంటాను నేను. మీకు విష్ణు ధర్మోత్తర పురాణంలో నాట్యమూలాలు కనిపిస్తాయి, అలాగే అగ్ని పురాణంలో నాట్యమూలాలు కనిపిస్తాయి, పద్మ పురాణంలో కనిపిస్తాయి, శివ పురాణంలో కనిపిస్తాయి. సో పురాణాలు కూడా మనకి నాట్యం యొక్క మూల అంశాలు, మౌలికమైనటువంటి అంశాలని తెలియపరుస్తూ ఉంటాయి. సో అవి కూడా సమగ్రమైనటువంటివి. మనం పురాణాలు అనగానే ఏంటి అవన్నీ పుక్కిటి పురాణాలు అనుకుంటారు. అలా అసలు తెలుసుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి విలువ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. ఇవాళ మనం నాట్యం చేసేటప్పుడు ఒక నర్తకి అనుభవించేటువంటి భావాన్ని కనుక మనం గమనించినట్లయితే శృంఖలాలన్నీ తెంచుకొని స్వేచ్ఛగా ఆనందంగా నాట్యం చేస్తుంది. మనసు విప్పి నెమలి ఏ విధంగా అయితే పురు విప్పి నాట్యం చేస్తుందో, అంటే వి గెట్ కనెక్ట్ విత్ ది యూనివర్సల్ ఎనర్జీ అండి.
True. మీరు చూడండి, మీరు ఒక అరగంట 15 నిమిషాలు పరిగెత్తండి ఇక్కడి నుంచి అక్కడికి, అలసిపోతారు, ఆయాసం వస్తుంది. రొప్పుతారు. 3 గంటలు డాన్స్ ప్రోగ్రామ్ చేసిన డాన్సర్ ఇమీడియట్ గా షీఈ్ రెడీ టు డూ Energized. ఎనీథింగ్. అక్కడ ఎనర్జీ వస్తుంది. మల్టిప్లై అవుతుంది. ఆహా. ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఫిజికల్ ఎక్సర్సైజే కదా అది కూడా. అవును. కానీ ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ఫిజికల్. అది అందుకోసమే చెప్తున్నాను నేను. ఆ ఎనర్జీని, యూనివర్సల్ ఎనర్జీ తోటి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనకున్నటువంటి ఎనర్జీ అన్లిమిటెడ్ అవుతుంది. ఎస్. అది కనుక మనం గమనించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినట్లయితే కనుక నాట్య జీవితం అనేటువంటిది ఎవరికైనా సరే, నాట్యయానం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుందని నేను Super. చాలా ప్రగాఢంగా నమ్ముతాను. చాలా అర్థవంతమైన వ్యాఖ్యానం ఇది. ఎంత చక్కగా చెప్పారంటే